హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్ నుంచి పొనగంటాకు తెచ్చుకున్నప్పుడు ఆకులు మొత్తం తెంపుకొని మిగిలిపోయిన కాడల్ని భూమిలో నాటాను. ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చిందో పొనగంటాకు భూమిలో నాటిన తర్వాత. ఈ పొనగంటాకులోనే బచ్చల కూర అలాగే తెల్లగంజరాకు కూడా కలిసిపోయాయి. మొత్తం మూడింటిని వేరువేరుగా నాటాను, కానీ పెద్దగా అయిపోయి అన్నీ కలిసిపోయాయి. ఈరోజు పప్పులోకి పొనగంటాకు తెంపుతున్నాను. పొనగంటాకు చిగుర్లను మాత్రమే తెంపుతున్నాను. పప్పులోకి ఎక్కువ ఏం అవసరం లేదు కదా, కొంచెం అయితే సరిపోతుంది. అందుకోసమే చిగుర్లను మాత్రమే తెంపుతున్నాను. చూడండి, ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి, అందుకే ఆకులు కూడా చాలా మంచిగా పెరుగుతున్నాయి. ఆకుల మీద చూడండి వాటర్ ఎలా నిలిచిపోయి ఉన్నాయో, మొత్తం ఆకు మొత్తం తడితడిగా ఉంది. ఈ పొనగంటాకు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఈ పొనగంటాకే కాదు, ఆకుకూరలో ఏవైనా సరే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, నేను తెంపిన పొనగంటాకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.